సార్ ఏంటి సార్ మాకు బీర్ల కొరత రాష్ట్రంలో? ఇది నిజంగా కొరత కిందికి రాదు. కృత్రిమ కొరతనా? కొరతనా? ఇది కృత్రిమ కొరత అంటే ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల. ఓకే. ఒక ప్లానింగ్ ప్రకారం అయ్యుండింటే మాత్రం ఈ కొరత వచ్చేది కాదు. రైట్. మనకేం ప్రాబ్లమ్ అయిపోయిందంటే ఒకటి కొత్త ప్రభుత్వము ఈ డిసెంబర్‌లో రావటము. సార్. ప్రభుత్వాన్ని ఇక్కడ మనము ప్రభుత్వం మీద నిందలేయటానికి వీల్లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఎక్కడ పవర్‌లో లేరు. ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి ప్లస్ ఈ ప్లానింగ్ ఏదైతే బియర్ ప్లానింగ్ ఎప్పుడు జరుగుతుందంటే మామూలుగానే ఫిబ్రవరిలో మన తెలంగాణలో ఎండలు సార్ మొదలైతాయి. మీరేమనుకోనంటే ఇప్పుడే నేను ఒక చిన్న ఆబ్జెక్షన్ చెప్తాను. మంత్రి గారు నాకు తెలియదు బీర్‌లో ఇండెంట్ ఎప్పుడు పెడతారో, ఎవరిస్తారో, బీర్‌లు కొత్త కంపెనీలకు ఎందుకు ఇస్తారో నాకే తెలీదని ఆయన అన్నాడు. కమిషనర్ చేతిలో ఉండే పనికి ఆయన రెగ్యులర్‌గా వాళ్ళు ఉన్నవాళ్ళే కదా! పాత టీమే కదా! వాళ్ళకి తెలీదా? మీరన్నట్లు మినిస్టర్ గారికి నిజంగా చూస్తే మాత్రం ఇది రోజువారీ పోదు. ఓకే. ఎందుకంటే ఆయన ఎక్సైజ్ మినిస్టర్, టూరిజం, స్పోర్ట్స్ అన్నీ ఉన్నారు. రైట్. ఒప్పుకున్నాం. ప్లస్ వాళ్ళ ఇప్పుడంతా హడావిడి అంతా వాళ్ళ ఎలక్షన్ హడావిడిలో ఉన్నారు. ఓకే. ఎప్పుడైతే అసెంబ్లీలో వాళ్ళు గెలిచి పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి మళ్ళా వాళ్ళ టార్గెట్ ఏంటి? పార్లమెంట్ ఎలక్షన్ కోసం. అవును. సో వాళ్ళు దాంట్లో బిజీగా ఉన్నారు. దీనికి నేను ఒకటి గమనించిందేంటంటే నా అనుభవంలో సార్. అధికారులు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా పనిచేస్తే ఎటువంటి ప్రభుత్వానికైనా మంచి పేరు వస్తుంది. అధికారుల చేతిలో ఉన్నంత ఇది పై ఈ ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్లు గాని చేసేది కనపడదు. ఎందుకంటే అధికారులను ప్రజలంతా పోయేది అధికారులను కలుస్తారు ఏదో పని కోసం. అక్కడ అధికారులు ఎలా రిసీవ్ చేసుకుంటారు మనుషులను, వాళ్ళ యొక్క అవసరాలని ఎంత తొందరగా తీరుస్తారు అనే దాని మీద ప్రభుత్వం యొక్క మర్యాదలు నిలబడుతుంది. రైట్. వాళ్ళని పొగడడం కూడా ఏంటి, అబ్బా నేను పోయాను ఈ ప్రభుత్వంలో నాకు చాలా తొందరగా పనులు అయినాయి. అదే విధంగా మినిస్టర్ గారికి బీర్ గురించి, విస్కీ గురించి తెలవాల్సిన అయితే లేదు. కమిషనర్ దగ్గర ఇవి ఏంటంటే ఆయన ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుంది అనగానే ఆయనకు కోడ్ అడ్డం రావచ్చు. డిసిప్లిన్ కోడ్ అని ఉంటుంది వీళ్ళకు. ఎవరితో ప్రెస్ తోని ఇమీడియట్ గా మాట్లాడటానికి అనేది ఒక ఉండదు నాకు తెలిసినంత వరకు. సో వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళను ఇట్లా ఇంటర్వ్యూ లాగా తీసుకోకుండా లేదండి ఇది ఎవరైనా ఇట్లా చేసుకోవచ్చు ఇది అని చెప్పి ఆ యొక్క ప్రచారం ఏదైతే 3 రోజుల నుంచి విపరీతంగా జరుగుతుందో ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళది నేను తప్పు పట్టాను. ఎందుకంటే వాళ్ళు ఈ ట్రేడ్కి సంబంధించింది కాదు. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరికితే దాన్ని అలాగే ప్రెస్లో కానీ టీవీలలో కానీ దేంట్లోనైనా వస్తుంటుంది. దాన్ని ఆపేది కేవలం కమిషనర్ గారు. అది స్ప్రెడ్ కాకమునిపే అదంటే వ్యాపించక మునిపే మనం ఏంటంటే ఫస్ట్ రోజు చూడంగానే ఎవరిదో ఒక లేకపోతే తన కింద అధికారిని పిలిచి ఏదో ఎవరినైనా పిలిచి ఇట్లా చెప్పండి ఇది తప్పు అని చెప్పి వాళ్ళకి మొత్తం వివరణ ఇవ్వండి, దాంతో ఆగిపోతుంది ఈ ప్రచారం అని చెప్పాలి. అంతేగాని మినిస్టర్ గారు జవాబు ఇవ్వటానికి మాత్రం నేను ఒప్పుకోను. అంటే ఒప్పుకోను అంటే పద్ధతి కాదు అని చెప్తాను అంతే. నేను కమిషనర్ గారిని విమర్శించటం లేదు, ఇక్కడ కమిషనర్ యొక్క బాధ్యత చెప్తున్నాను. అంటే ఆయనకు తెలియదని చెప్పటం లేదు, కానీ ఇలా చేసింటే బాగుండేది, ఈ ప్రచారానికి బ్రేక్ పడేది అని చెప్తున్నా. సార్ నాకు ఒక విషయం చెప్పండి, అంటే మినిస్టర్ గారికి తెలియకుండానే కనుక ఇలా జరుగుతూ పోతే రేపు కల్తీ మద్యం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు సార్? కమిషనర్. మినిస్టర్ సంబంధం ఉండదు. మినిస్టర్నే కదా సార్ అడుగుతారు. ఇప్పుడు ఆయన మంత్రిత్వ శాఖ ఉంది, ఆయన్నే కదా మేము అడుగుతాము. ప్రజలు అడిగేది అయితే కమిషనర్ అడగం, మేము మినిస్టర్ని అడుగుతాం. కరెక్ట్. మీరు అనేది ఎప్పుడు ఈ ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎక్కడ చూసినా ప్రజలు ఇలా అనుకుంటున్నారు ఇదనే రాజకీయ నాయకులు అండి. ఏం ప్రజలు అనుకునేది? నువ్వు అనుకునేది ప్రజలు అనుకునేది అని ఒక భావనతో మీరు చెప్తుంటారు. నేను ఇక్కడ విమర్శించటం లేదు, చెప్తున్నాను. అదేంటి ప్రజలు అన్నట్లు మాట్లాడతారు. ప్రజలకు ఎంతవరకు తాగుడు మీద ఇది ఉంటుందండి. ఇప్పుడు నాకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకోండి, నేను గట్టిగా పేపర్లోకి వచ్చి ఏదైనా చెప్తాను, రండి మనం ధర్నా చేసి మీకు సరైన ధర ఇప్పిస్తానే ఒక్క ప్రజలలో 10 మందిని రమ్మని చూద్దాం. ఇది దీనికి ఈ యొక్క ట్రేడ్ కు అంటే ఈ వ్యాపారానికి ఎక్కడ కూడా సింపతి అనేది లేదు. ఎందుకంటే ఒక భావన అనేది మనుషులలో పడ్డది. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు ఇక్కడ.
వాడేదో అంటాడులే పోనీలే ఆ తాగుబోతుల సంఘం అది అని అనేస్తారు. అవును. చాలా తొందరగా తీసేస్తారు. అవును. నేను వాళ్ళ తప్పు అనట్లేదు అక్కడ. కానీ ఏంటంటే ఆ భావంతో ఉన్నప్పుడు దీని మీద ఏం లేదు. పోనీ ఆ భావంతోనే ఏమన్నా తక్కువ ఎవరైనా చా కొంతమంది చాటుమాటలు తాగుతారు, కొంతమంది భయంగా అవును. తాగుతారు. అవును. వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ యొక్క కరెక్ట్. సంపాదన, వాళ్ళ ఇష్టము, వాళ్ళ యొక్క ఇది వాళ్ళ అవును. నడక అంతే. మరి నేను నేనేమనట్లేదు. ఇందులో వచ్చిందేంటంటే ప్రతిదీ మినిస్టర్ గారి దగ్గర సమాధానం రావాలి. నేను అనేది మొదట అధికారులు. ఇప్పుడు లేదు. కమిషనర్ తర్వాత పైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ. సరే స్పెషల్ సార్, చీఫ్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మీరు మినిస్టర్ గారిని వెనకేసుకొస్తున్నారు. నాకు ఆ విషయం అర్థమైంది. రైట్. సరే, దాని గురించి మనం మాట్లాడదాం. లేదు. ఆ! అంటే మీరు ఇక్కడ ఈ చిన్న దానికి ఇప్పుడే ఇస్తాను ప్లీజ్. సమాధానం. నేను మినిస్టర్ గారిని గాని, కమిషనర్ గాని ఇందాక కూడా చెప్పా. విమర్శనంగా నేను చెప్పట్లేదు. ఎవరి బాధ్యత అనేది చెప్పడానికి నేను ఇది 45వ సంవత్సరం. ఓకే. ఈ వ్యాపారంలో ఈ ట్రేడ్‌లో. ఎన్నో కంపెనీలలో మంచి పదవులలో నుంచి తీసుకొచ్చా. అదంతా మా తల్లిదండ్రుల యొక్క గ్రేట్. ఇది. గ్రేట్. అవును. వాళ్ళు అంత మంచి జన్మ ఇచ్చారు కాబట్టి 69వ సంవత్సరం కూడా ఇందులో ఉన్నాను. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కంపెనీ కూడా నన్ను ఇట్లా ఆదరిస్తుందంటే అంతో ఇంత తెలివి ఉన్నది కాబట్టి, అయ్యో! అది మా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ కాబట్టి నేను వారికి రోజు కృతజ్ఞత భావం తెలుసుకునేది. వాళ్ళు కనపడ్డ దేవుళ్ళు. అది. కాబట్టి నేను ఎవరిని విమర్శించను. బాధ్యతను మర్చిపోయారు అని నేను అంటున్నా. ఓకే. అంతకంటే నేనేమో వాళ్ళే మరి ఆయన బాధ్యత మర్చాడంటే కింద వాళ్ళది కూడా తప్పుంటుంది. ఓకే. ఆ కింద అధికారులు సార్ మనం ఇలా చేశాం సార్ ఇంతకుముందు. ఎందుకంటే ఎక్సైజ్‌లో ఎవరైతే కింద వాళ్ళు ఉంటారో వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటారు. అవును. ఈయన కమిషనర్ గారు వస్తారు పోతుంటారు. హ్మ్. ఐఏఎస్‌లు ఏంటి 2 సంవత్సరాలు. ఇప్పుడు కమిషనర్ మారారా సార్? అవును. తెలంగాణ ఇప్పుడు అవును. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషనర్ మారారా? యెస్ మారారు. శ్రీధర్ గారు వచ్చారు. ఓకే. సో ఆయనకు తెలీదు. ఆయనకు అనుభవం లేదా? అనుభవం లేదు. అంటే వెంటనే రాంగానే మొత్తం ఇచ్చారు కదా! ఓకే. కొంచెం టైం పడుతుంది. టైం పడ్డా కూడా హ్మ్. నేను అనేది ఏంటంటే ఇమ్మీడియేట్‌గా పిలిచి ఏం జరుగుతుంది? దీన్ని యెస్. ఇదివరకు మీరు ఎలా తట్టుకున్నారు? ఎలా ఫేస్ హ్మ్. చేశారు? ఏం చెప్పారు? ఇలా వస్తే మనం ఇట్లా ఉన్న ప్రయోజనం అని వాళ్ళని అడగాలి. అందులో కొద్దిమందికి తెలవకపోతే ఓకే. ఇదివరకు అధికారుల గురించి చెప్తాను. ఇదివరకు కమిషనర్లు గాని, ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళందరూ మా సప్లయర్ అసోసియేషన్ మేము సప్లయర్ అసోసియేషన్ అవ్వటానికి కారణం డాక్టర్ సమీర్ శర్మ గారని మా కమిషనర్ ఉండేవారు. ఓకే. 2012, 13లో. హ్మ్. అప్పుడు మనకేంటంటే మా ఈ గవర్నమెంట్ డిపోలలో లేబర్ యొక్క గొడవలు మొదలైతే హ్మ్. ఆయన రోజు ఇట్లా ఏదంటే ఒక రోజు పిలిచి చెప్పాడు, కానిస్టేబుల్ ఇట్లా కాదు. మీరు ఒక యూనియన్‌గా ఫార్మ్ కండి. అయి అందరితో చర్చించి వాళ్ళకు సమాధానం చెప్పాలి కానీ ఇట్లా కాదని చెప్పి ఆయన సలహా మీద మేమందరము అయ్యాము. ఓకే. అప్పుడు నేను ఎంఎన్‌సి కంపెనీలో ఉండేవాడిని కాబట్టి మా వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అని అంటే పాపం కమిషనర్ గారు చొరవ తీసుకొని మా కంపెనీతో లేదు అతను చాలా అనుభవజ్ఞుడు. అతన్ని ఇచ్చేయండి అంటే హ్మ్. ఎంఎన్‌సి కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఒక ఎంఎన్‌సి కంపెనీ అసోసియేషన్‌లో వాళ్ళ మా ఎంప్లాయీని ఉంచడం అనేది చరిత్రలో జరిగింది ఇదే మొదటిసారి. గ్రేట్. గ్రేట్. 2013 నుంచి 2024 అధ్యక్షునిగా. సూపర్. ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏమొస్తుందంటే మేము కూడా ఏంటంటే పూర్తిగా స్టడీ చేస్తాం. ఓకే. ఏదంటే అది పోయి టపక్కున మాట్లాడేస్తే దానికి విలువ ఉండదు. కరెక్ట్. ఒక సమస్య వచ్చిందంటే ఇంతకుముందు ఈ సమస్యను ఎలా తీర్చారు పెద్దవాళ్ళు, రైట్. అంతకుముందు అనుభవజ్ఞులు, దాని పరిధిలో తీసుకుంటాం. నెక్స్ట్ రూల్స్ అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.